హాయ్ అండి, వీడియోస్ అన్ని కొద్దిగా లేట్ అయ్యాయి. సో అక్కడికి ఇక్కడికి తిరగడం వల్ల వీడియోస్ అన్ని కొద్దిగా లేట్ అవుతున్నాయి. ఇదైతే ఏంటంటే జాతరకి 3 days చేస్తారని చెప్పాను కదా, దాంట్లో ఇది day 1 అండి. మేమైతే పొట్టెల్ని అయితే తెచ్చి బాగా మేపుతా ఉన్నాము. ఇక్కడ గెమున్లు అయితే కడతా ఉన్నారు. ఏమంటారో నాకు ఐడియా లేదు. ఏమన్నా ఉంటే మిస్టేక్ ఏమన్నా ఉంటే సారీ. మీకు అని తెలిస్తే నాకు కింద కామెంట్ చేసేయండి. ఊర్లో అంతా మంచి జరగాలని కడతారని ఏమో నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు ఇదంతా. కానీ day 1 అయితే ఇలా జరిగింది. day 2, day 3 అంతా నేను పోస్ట్ చేస్తాను. ముందుగా ఎవరైనా మన ఛానల్ కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. కొద్దిగా లేట్ అవుతాయి ఈ వీడియోస్ అయితే, కానీ వీడియోస్ మాత్రం కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఇంకా 3 days అయితే చాలా బాగా జరిగింది అక్కడ. అసలు నేను అనుకోని ఫస్ట్ టైం ఇలాగ జాతరని అయితే దగ్గర నుంచి ఇలా చూడడం. ఎప్పుడూ అక్కడ ఇక్కడ జరిగిందని వినడమే, కానీ నేనైతే కళ్ళతో ఎప్పుడు చూడలేదు. ఇదైతే చూడడం అయితే ఇక్కడ ఫస్ట్ టైం అందులోనూ ఊర్లోనూ జరుగుతుంది. అలాగే జాతర అయిందనుకునే లోపు మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ నరసింహస్వామి జయంతి రాబోతుంది. అది కూడా ఊర్లో చాలా ఫేమస్. ఊర్లో ఉన్న నరసింహస్వామి జయంతి ఎలా చేస్తాను నేను మీకైతే చూపిపోతున్నా. ఈ జాతర తర్వాత ఆ వీడియోసే రాబోతున్నా ఉన్నాయి. సో ఇంకా ఊర్లో ఉన్నది ఒకే ఒక టెంపుల్ కాబట్టి అది చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్ అని కూడా విన్నాము. నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ వెళ్ళింది ఆ టెంపుల్కి. అక్కడ ఊళ్ళో చూసారా, నైట్ అయితే ఇది day 1 రోజు నైట్ ఊరు మొత్తం కలకలలాడిపోతా ఉంది. అక్కడ ఊర్లో ఏ చిన్న విషయం జరిగినా ఇంటికైతే లైటింగ్స్ అయితే వేసేస్తారు. నాకు కొంచెం ఎందుకో డిఫరెంట్ అనిపించింది. అలాగా నేను ఎప్పుడు అలా అయితే వినలేదు. అక్కడ జాతర అనేసరికి ప్రతి ఇంటి వాళ్ళ లైటింగ్స్ అయితే వేసుకున్నారు. అదంతా ఫుల్ జాతర లైనే అది మొత్తము. మా ఇంటి దగ్గర నుంచి అయితే కొంచెం బాగానే కనిపిస్తూ ఉంటుంది. నేను కొంచెం లైటింగ్ ఉంది కదా అని వీడియో అయితే తీసాను. చూసారా, క్రాకర్స్ అయితే మోగిపోతా ఉన్నాయి. అక్కడ స్టార్ట్ అయిపోయింది అప్పుడే జాతర వైబ్ అంతా. మీకు కానీ లైవ్లో చూపిద్దాం నేనైతే వీడియో అయితే చూసాను. కంటిన్యూగా క్రాకర్స్ అయితే పేలుతానే ఉన్నాయి. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. day 1 ఇటు ఉందంటే day 2, 3 ఇంకా ఎలా ఉంటుందో మీకు చెప్పనవసరం లేదనుకుంటా. అలాగే ఇంకా గుళ్ళో అలాగే అమ్మవారిని అంతా బాగా రెడీ చేసేసారు. అక్కడ కుంభం అయితే వేస్తారంట, ఇదే కుంభము. ఇక్కడ అమ్మవారి కుంభం అయితే వేసేసి ఇంకా ఊరేగింపు అయితే స్టార్ట్ చేసేసారు. చూసారా, ఫస్ట్ అంతా చిన్న పెద్ద అందరూ కలిసి డాన్సులు అయితే వేసేస్తా ఉన్నారు. అసలు నేను దగ్గర నుంచి చూడటం ఇవన్నీ అయితే ఫస్ట్ టైమే అయితే అసలు. ఇంకా అలాగే గంగపెట్టిన అయితే మోస్తారంట. ఆ గంగమ్మని పసుపు ముద్దతో చేసి దాంట్లో పెట్టుకొని ఊరంతా ఊరేగిస్తారంట. సో అందరు ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళంతా అలా ఆరతిచ్చి ఎర్నీళ్ళతో దిష్టి అయితే ఈ గంగ పెట్టిని 3 times అయితే ఊరంతా ఊరేగిస్తారు. అలాగా సెకండ్ డే రోజు అయితే మా ఎండలో తీసుకొచ్చారు. అబ్బా, నేనైతే అసలుగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా ఒట్టి కాళ్ళతో నడుస్తూ ఉంటే నాకు ఈ ఎండలో అబ్బా అనిపించింది అయితే అసలు. ఇంకా నైట్ టైం కూడా ఊరేగిచ్చి ఇంకా జాతర అయితే స్టార్ట్ చేసేసారు. నైట్ టైం అయితే ఏం కాదనిపించింది. అలాగే ఎండలో అయితే తీసుకొని నేనైతే వీడియో అయితే తీయలేకపోయాను. చిన్న పని మీద టౌన్ దాకా వెళ్ళాను. సో అందుకని వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా ఆ జాతరలో day 2, day 3 ఎలా జరిగిందో నేనైతే వీడియో అయితే కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. ముందుగా అరేంజ్ చేస్తున్నట్టే